ఈ యొక్క సంవత్సర దినాల్లో, ఈ సంవత్సరము, ఈ యొక్క ఉపవాస పండగల్లో, ఈ యొక్క 46 దినాల్లో దేవుని దయా కిరీటాన్ని కనుక నువ్వు ధరింపజేసుకొని ఉంటే, ఈ 46 దినాలే కాదు, మించిపోయిన తర్వాత కూడా ఆ దయా కిరీటం నీ మీద నుంచి తీయబడదన్నమాట. ఇంక నీ సొంతం అయిపోయింది. ఏమవుతుందండి? నీ సొంతం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా వస్తువులు తీసుకునేటప్పుడు చాలా బాగుంది, ఈ యొక్క వస్తువు నాకు కొంచెం కాసేపు ఇవ్వా అని చెప్పి తీసుకుంటాం. తీసుకొని దాని ఉపయోగం ఉన్నంతసేపు మన దగ్గర ఉంచుకొని తర్వాత ఏం చేస్తాం? ఆ దినం తర్వాత నెక్స్ట్ డే, ఆ డే మనం తీసుకుంటాం. నెక్స్ట్ డే మనం దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తామండి? వారికి ఇచ్చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ 46 దినాలు, 40 దినాలు దేవుడు నీకు ఒక దయా కిరీటమును పెట్టి ఉన్నాడు. ఈ 40 దినాలు కూడా దేవుడు దయా కిరీటము నీకు పెట్టినప్పుడు, ఈ 40 దినాలు ముగించిన తర్వాత, ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత కూడా ఆ దయా కిరీటం నీ పైన ఉండిపోయింది. ఎందుకంటే దేవుడు అంటాడు, అది నీ గురించి తీసుకొచ్చాను, నీకు ఉంచేసానని చెప్పి వదిలేస్తాడు. ఎప్పుడు ఈ 40 దినాలు నీ మీద పెట్టిన దయ కిరీటం కింద పడిపోకుండా నువ్వు ఉండినప్పుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి కాపాడుకోవాల్సిన విధంగా మనం కాపాడుకోకుండా దాన్ని కనుక మనం పడేసుకున్నాం అనుకోండి, వంగినప్పుడు మరి ఇలా వంగినప్పుడు దాని ప్రొడక్షన్ మనం చూసుకోవాలి. అని ఆ విధంగా దయా కిరీటం మన జీవితానికి ఆయన తొలగించినప్పుడు మనకున్నటువంటి దుష్ట ఆలోచనలు, దుష్ట క్రియలు, ఇవన్నీ కూడా దేవునికి నచ్చనిటువంటి ఆజ్ఞాతిక్రమమైనటువంటి కార్యక్రమాలు ఏమంటిగా 40 దినాలే కాదు సంవత్సరాల తరబడి సంవత్సరాల దయా కిరీటం మన మీద ఉండాలి అని అంటే, ఆ దయా కిరీటాన్ని నువ్వు ధరించుకొని జీవించాలి అని అర్థం ఉండాలి అంటే, దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏంటంటే దయా కిరీటాన్ని పోగొట్టుకుంటే స్థితి తెచ్చుకోకూడదు. దేవుడు దయా కిరీటాన్ని ధరిస్తాను అంటున్నాడు. దాన్ని పోగొట్టుకుంటే స్థితి మనం తెచ్చుకోకూడదు, దాన్ని కాపాడుకోవాలి. చాలా మన యొక్క లక్షణాలతో, మన యొక్క ప్రార్థన జీవితంతో, మన యొక్క ఉపవాస దినాలతో, ఉపవాస జీవితంతో మనం చక్కగా దేవునికి దగ్గర అవ్వాలని ఆలోచన కలిగి ఉండాలి. ఈ యొక్క 40 దినాలు నువ్వు చేయాల్సిన పని ఏంటి అని ఆలోచిస్తే, నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటి నువ్వు ఆలోచించి చూస్తున్నట్లయితే, కార్యక్రమం ఏంటి అని అంటే, ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది చెయ్యి, అది చెయ్యి అన్నది కాదు. అవి కాదు, నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. అంటే ప్రభు, నేను ఇదిగో ఈ 40 దినాలు నువ్వు నన్ను ఇలా చూడు, ఇలా చూస్తే నేను ఈ విధంగా అవుతాను. ఈ 40 దినాల్లో నా బ్రతుకు మార్చి, నా జీవితాన్ని మార్చి, నేను ఎలా మారిపోవాలి, ఇలాగ అయిపోవాలి, ఇలా డెవలప్ అయిపోవాలి, ఎలా చేయాలి, నువ్వు అది చెయ్యాలి 40 దినాలు. అందుకే నేను ఉపవాసం చేస్తాను. ఉపవాసం చేస్తే నువ్వు చేస్తావని నేను చేస్తున్నాను అనేటువంటి ఉద్దేశము మంచిది కాదు. ఈ 40 దినాలు చేయాల్సిన ప్రార్థన ఏమన్నా ఉన్నదంటే, ప్రభువా నీకు దగ్గర అవ్వాలి. ఏమవ్వాలండి? నీకు దగ్గర, నా ఉపవాసము నీకు దగ్గర చేయాలి. నీకు దగ్గర చేయాలంటే నువ్వు పెట్టిన దయా కిరీటాన్ని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దయా కిరీటాన్ని నాకు ధరింపజేసినటువంటి వాడివి, దయా కిరీటం నా మీద పెట్టినటువంటి వాడవు. ఈ దయా కిరీటాన్ని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకొని, చాలా జాగ్రత్తగా దాన్ని నా జీవితంలో కలిగి నువ్వు ప్రార్థించాలి. అప్పుడు దేవునికి దగ్గర అవుతావు. దేవుడు నీకు దయా కిరీటం ధరించాలి అంటే ఫస్ట్ నువ్వేమవ్వాలి? దేవునికి దగ్గర అవ్వాలి. దేవునికి దగ్గర అయితేనే కదండి ఇవ్వగలరు ఏదైనా. ఇప్పుడు మనం ఒక విషయానికి కానీ, ఒక ప్రదేశానికి కానీ దగ్గరగా ఉన్నప్పుడు అక్కడ మనకు చేరవలసింది చేరుతుంది. దేవునికి స్తోత్రం. ఒక దగ్గర ఏదో ఫంక్షన్ జరుగుతుంది, భోజనాలు పెడతా ఉన్నారు. అక్కడికి వెళ్తేనే కదా భోజనం పెట్టేది, అక్కడికి వెళ్తేనే కదా భోజనాన్ని మనం పొందుకుంటేది. ఆ ఆహారాన్ని భుజించాలి అంటే మనం ఏం చేయాలి? అక్కడికి వెళ్ళాలి, తీసుకోవాలి. అప్పుడే అది మనం పొందుకుంటాం. సో నువ్వు దయా కిరీటం కావాలంటే దేవుడికి దగ్గర అవ్వాలి. దేవుడికి దగ్గర అవ్వాలంటే ఉపవాసం బలంగా నువ్వు చేసుకొని, దేవుడితో నువ్వు ప్రార్థించుకొని దేవుడికి దగ్గర అవ్వాలి. అప్పుడే నువ్వు ఏమవుతావు అంటే దయా కిరీటాన్ని ధరించుకుంటావు. హల్లెలూయా. ఏం ధరించుకుంటామండి? దయా కిరీటం. దయా కిరీటము 1 రోజు 2 రోజులు 40 రోజులే కాదు. ఎన్ని రోజులు ఉంటుందండి? సంవత్సరాల తరబడి
నీ మీద దేవుని యొక్క దయా కిరీటము ధరింపచేయబడతా ఉంటది. హల్లెలూయా. నీ మీద ధరించినటువంటి దయా కిరీటాన్ని దేవుడు ఎప్పుడు తొలగించాడు. అప్పుగా ఎప్పుడు అయినా ఇవ్వడు. ఎప్పుడు నువ్వు అప్పు తీసుకోవాలట్లు ఇవ్వడండి ఆయన దయా కిరీటమును నీ మీద ధరింపజేసినప్పుడు జాగ్రత్తగా కాపాడుకోమంటాడు. దాన్ని ఏం చేస్తాడండి? జాగ్రత్తగా కాపాడుకో, జాగ్రత్తగా ప్రయాణం చెయ్యి, జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్తా ఉంటాడు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళ ఉపవాస దినాల్లో మనము ప్రభువా నీ దయా కిరీటం కావాలని కోరుకోండి, ఇంకేం కోరుకోకండి. ప్రభువా మరి ఒకవేళ నీ దయా కిరీటం కావాలంటే నేనేమవ్వాలి? నీకు దగ్గర అవ్వాలి, నీ క్లోజ్లో ఉండాలి. నీకు దగ్గర అవ్వాలంటే నేనేం చేయాలి? ఈ యొక్క ఉపవాస దినాలు నేను చేస్తున్నాను కదా, ఈ ఉపవాస దినాలే నీకు దగ్గర చేయాలి. నేను ఉపవాసమే నీకు దగ్గర చేయాలి. అంతే చాలు ప్రభు. నీ నుంచి నేను అది కోరుకోలేదు, ఇది కోరుకోలేదు, అది మొక్కుకోలేదు. 40 దినాలు నీకు ఉపవాసం ఉంటాను ప్రభు, నాకు అది చేసేయి అని మనం మొక్కుకోకూడదు. 40 దినాలు ఉపవాసం ఉన్నది ఎవరి కోసం? దేవుడికి దగ్గర కావడం కోసం. ఇప్పుడు దేవుని కోసము, ప్రజల కోసమే కాదు కదా మనం ఉపవాసం అన్నది. ఎవరి కోసం? దేవునికి దగ్గర అవడం కోసం. దేవునికి ఎప్పుడైతే నువ్వు దగ్గర అవడం కోసం ఉపవాసం చేసావో, దగ్గరైన నీకు ఉరకని విడిచిపెడతాడా అంటే విడిచిపెట్టడు. నీ మీద ఏం పెడతాడైనా? ఊరకనే పంపించడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గర అయ్యావో, దగ్గరైన నిన్ను ఖాళీగా పంపించాడు. నువ్వు ఖాళీగా వెళ్ళేటప్పుడు కానీ నిన్ను ఖాళీగా పంపించాడు. ఎలా పంపిస్తాడు? దయా కిరీటం పెడతాడు. 40 రోజుల తర్వాత తిరిగి ఇచ్చి అని అంటాడా? అని అందరూ ఏమంటాడంటే, ఆయన ఏమంటాడంటే, ఇదిగో ఈ దయా కిరీటాన్ని గనక నీ క్యారెక్టర్ ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ మైండ్ ద్వారా, నీ మెదడు ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ యొక్క మరి తీరు ద్వారా నువ్వు దీన్ని గనక కాపాడుకుంటే, చిన్న తప్పు చేసినా ఆ దయా కిరీటం మన నుంచి తొలగిపోతుంది. మన జీవితం నుంచి ఏమవుతుందండి? తప్పు చేస్తే అది ఉండదు, దానికి దీనికి మ్యాచింగ్ కుదరదండి. తెల్లటి పాల్లోని చిన్న నల్లటి ఒక మురికి కాలంలోంచి చిన్న చుక్క తీసుకొచ్చేసాం అనుకోండి, ఇక తాగటానికి పనిచేస్తాయా? పనిచేయు. అలాగే దేవుని యొక్క దయా కిరీటాన్ని పెట్టుకున్న నీ మీద ఎటువంటి కూడా చెడ్డ ఆలోచన కూడా, ఎదుటోళ్ళ మీద ఒక చెడ్డ అభిప్రాయాన్ని కూడా నువ్వు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఆ దయా కిరీటం నీ నుంచి. అయితే ఇప్పుడు దేవుడికి నువ్వు ఉపవాసం ఉన్నావు, దగ్గర అయ్యావు, దేవుడితో జీవిస్తున్నావు, దేవుడు నీకు దయా కిరీటాన్ని ఇచ్చేసాడు, అది పెట్టుకొని నువ్వు ధరించుకొని నడుస్తూ జీవిస్తూ ఉన్నావు. అయితే దీన్ని పడగొట్టడానికి ఒక ఆయన ప్రయత్నం చేస్తా ఉంటాడు. హల్లెలూయా. ఒక ఆయన ఏం చేస్తాడు? దీన్ని పడగొట్టడానికి. ఉపవాస దినాల్లోనే అన్నీ వస్తాయండి. నిజంగా ఉపవాస దినాల్లోనే నువ్వు ఉపవాసం చేస్తానను, ఆ రోజు ఏదో గొడవ రేగుతుంది. ఉపవాసం చేస్తానను, ఎవరో ఒకరు నిన్ను చూసి క్యాన్కెత్తారు, ఎవరో ఒకరు నిన్ను చూసి చిరాకు పడతారు, ఎవరో ఒకరు నిన్ను ఇసికించి కోపం రెట్టించేస్తారు. అసలు సాతాను దయా కిరీటం లాక్కోవడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ ఎప్పుడు రాని ఆలోచించదు. ఎప్పుడు తిన్నటువంటి ఒక కొత్త ఫుడ్, ఎప్పుడూ మీ ఇంటి పక్కలు వండుకోలేని వాళ్ళు మంచి వాసన కలిగిన ఫుడ్ వండుకుంటారు. స్మెల్ వస్తూ ఉంటుంది. శోధనలోకి తీసుకెళ్తా ఉంటాడు సాతాను. శోధన గుండా ప్రయాణం చేస్తాడు. అయితే ఆయన తీసుకెళ్లే కొద్దీ నువ్వు బలపరచబడాలి. ఆయన తీసుకెళ్లే కొద్దీ నువ్వు ఇంకా ప్రార్థనలో నలగాలి. ఆయన తీసుకెళ్లే కొద్దీ నువ్వు ఇంకో ఉపవాసంలో నలగాలి. ఎంత నలిగితే అంత బాగుంటుంది. మిక్సీలో ఎంత నలిగితే అంత అందంగా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కిందని ఎంత మంట మండితే పైన వంట అంత చక్కగా ఉంటుంది. నువ్వు ఎంత నలిగితే అంత దేవునికి దగ్గర అవుతావు, అంత దయా కిరీటాన్ని కాపాడుకుంటావు. ఆ కిరీటము నీకు చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. స్తోత్రం.